పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇప్పటికే దాదాపు 90% పూర్తయ్యాయన్నారు. కేవలం 10% పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టు అమల్లోకి వస్తుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడిచినా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీతోనే ముడిపడి ఉందన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిన ప్రాజెక్ట్ అయ్యా. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిన ప్రాజెక్ట్. కేవలం 10% కాలువలు నిర్మాణం చేస్తే నీటి వినియోగానికి వస్తుంది. 30 మాసాల తట్టెడు మట్టెత్తిపోయలేదు. 30 మాసాల తట్టెడు మట్టెత్తిపోయలేదు. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తే అక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్థానిక నాయకులు నిరంజన్ రెడ్డి గారే కానీ, శ్రీనివాస్ గౌడ్ గారే కానీ, ఇతర మిత్రులు సహచరులు అందరూ కూడా ఏదైతుందో ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రభుత్వమే ఒత్తిడి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక డ్రామా లాగా బీఆర్ఎస్ భవిష్యత్తు, అసలు తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నది. తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఉద్యమం చేపట్టబడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇవాళ మనం సుసాధ్యమైంది, రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలిగింది. అసలు కేసీఆర్ గారి నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్ గారి నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. దశాబ్ద కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమే కాదు, పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్ట్ అన్ని కూడా చెప్పంటున్నా ఆనాడు రూపకల్పన చేసినాయని చెప్పంటున్నా. పాలమూరు రంగారెడ్డి